ఒంగోలు కార్పొరేషన్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలులో విజయం అనంతరం ఒంగోలు అభివృద్ధి చెందాలి అంటే ఒంగోలు నగరపాలక సంస్థలోని కార్పొరేటర్లు టీడీపీకి మద్దతుగా నిలవాలి. ఎందుకంటే ఒంగోలు కార్పొరేషన్లోని 50 డివిజన్లలో టీడీపీ నుండి కేవలం 5 కార్పొరేటర్లు విజయం సాధించగా జనసేన నుండి 1, వైసీపీ నుండి 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు 5 కార్పొరేటర్లు వైసీపీని వీడి దామచర్ల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మరో కార్పొరేటర్ టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు టీడీపీ బలం 12 మంది కాగా వైసీపీ బలం 38 మంది. ఇటీవల మేయర్ గంగాడ సుజాతతో పాటు పలువురు కార్పొరేటర్లు పార్టీ మారతారు అన్న ప్రచారం జోరుగా సాగగా హైదరాబాదు నుండి ఒంగోలు చేరుకున్న బాలనిని వైసీపీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటా అని చెప్పి వెళ్లిన మరుసటి రోజే కొందరు వైసీపీ కార్పొరేటర్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇచ్చిన అల్పాహార విందుకు హాజరై మేమందరం టీడీపీకే మద్దతు తెలుపుతాం అన్నట్లు సమాచారం. మరోవైపు మేయర్పై అవిశ్వాసం పెట్టాలి అంటే 4 సంవత్సరాల వరకు వీలు కాదు. ఇంకా సుమారు 6 మాసాలు పూర్తయితే కానీ 4 సంవత్సరాల పదవీ కాలం పూర్తవుతుంది. అందుకే మేయర్ను దామచర్ల దూరంగా ఉంచారా అన్న ప్రచారం జోరందుకోగా మేయర్ గంగాడ సుజాత ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టగా మేయర్ కూడా టీడీపీకి మద్దతు పలుకుతుందా అంటే అవుననే సంకేతాలు కనపడుతున్నాయి. మొన్న ఒంగోలు పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణను కలిసి నగరాభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరగా పక్కనే ఉన్న దామచర్ల మేయర్ గంగాడపై సెటైర్లు వేయటం, అలాగే నిన్న లక్కీ షాపింగ్ మాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో మేయర్ గంగాడ సుజాత సంభాషణలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. అలాగే ఇటీవల కార్పొరేటర్లు దామచర్ల ఇచ్చిన అల్పాహార విందుకు హాజరు కాగా వారిని కూడా మేయర్ గంగాడ సుజాత అందరం కలిసికట్టుగా ఉండాలి అంటే చెప్పా పెట్టకుండా మీరు విందుకు ఎందుకు హాజరయ్యారు అంటూ మేయర్ కార్పొరేటర్లతో మాట్లాడినట్టు వినికిడి. ఎట్టకేలకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విదేశీ పర్యటన ముగించుకుని ఒంగోలు చేరుకునేటప్పటికి మేయర్ గంగాడ సుజాతతో పాటు సుమారు 15 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరటం ఖాయం అంటూ గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి.